కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళం అని మార్చేందుకు కేంద్ర కేబినెట్ తన అప్రూవల్ ఇచ్చింది. నిజానికి తమ రాష్ట్రాన్ని మలయాళీలు ఎప్పటినుంచో కేరళం అని పిలుచుకుంటారు. ఈ మార్పు కోసం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2023లోనే అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టారు. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మలయాళ భాషలో రాష్ట్రాన్ని కేరళం అని పిలవడం వారి సంస్కృతిలో ఒక భాగం. కానీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ అని నమోదైంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచే ఐక్య కేరళం ఉండాలని డిమాండ్ ఉందని సీఎం విజయన్ గుర్తు చేశారు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం సవరణలు చేసి 8వ షెడ్యూల్లోని అన్ని భాషల్లో రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే 2 సార్లు తీర్మానాలను ఆమోదించగా తాజాగా కేంద్రం దీనికి మొగ్గు చూపింది. కేంద్రం నుంచి అప్రూవల్ రావడంతో ఇకపై అన్ని రకాల ప్రభుత్వ రికార్డులు, అఫీషియల్ డాక్యుమెంట్స్ మరియు స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో కేరళం అనే పేరు మాత్రమే కనిపిస్తుంది. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, మలయాళీ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని అక్కడి నాయకులు చెబుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కేరళ చరిత్రలో ఒక భారీ మైల్ స్టోన్ అని చెప్పవచ్చు.